పూరి జగన్నాథ్ సినిమాల గురించి మనకు తెలిసిందే. ఈయన సినిమాలలో హీరో క్యారెక్టర్స్ కొంత నెగెటివ్ షేడ్‌లా అనిపిస్తాయి. ఇలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో ఈయన తర్వాతే ఇంకెవరైనా. హీరో క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ నెగెటివ్ షేడ్‌లో ఉంటే ఎవరైనా చూస్తారా? అలాంటి క్యారెక్టర్‌లో మహేష్ బాబుతో చేసిన ఫిల్మ్ 'బిజినెస్ మ్యాన్'. బహుశా ఈ ఫిల్మ్ సక్సెస్ కావడానికి రీజన్స్ డైలాగ్స్ మాత్రమే. అవును. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్‌తో ఫుల్ ప్యాక్ చేశాడు పూరి. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేర్లేదు. తేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడింది. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. సంక్రాంతికి రావాల్సిన మూవీ అయితే కాదు. మహేష్ బాబు 'టక్కరి దొంగ' ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్‌గా తెరకెక్కి సంక్రాంతికి రిలీజ్ అయి అంతగా అయితే ఆడలేదు. 'బిజినెస్ మ్యాన్' పై కూడా అలాంటి డౌట్స్ చాలానే ఉన్నాయి ఆడియన్స్‌కు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కొస్తారు కాబట్టి. 74 రోజుల్లోనే షూటింగ్ జరుపుకుంది 'బిజినెస్ మ్యాన్'. ఈ క్రేజీ కాంబోలో సెకండ్ ఫిల్మ్ కావడంతో అంచనాలు కూడా పెరిగాయి. మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఈ 'బిజినెస్ మ్యాన్'. ఈ ఫిల్మ్ నుంచి హీరో సూర్య ఎందుకు తప్పుకున్నారు? రిలీజ్ తర్వాత ఎలాంటి బీభత్సం సృష్టించింది? ఈ 'బిజినెస్ మ్యాన్' వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 'రక్తచరిత్ర 2' షూటింగ్ టైంలో సూర్యకు రామ్ గోపాల్ వర్మ ఒక లైన్ చెప్పాడు. తను అనుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే మనం మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పారు సూర్య. ఆర్‌జీవి కూడా ఓకే అన్నారు. ఆర్‌జీవి పూరి జగన్నాథ్‌కు కాల్ చేసి ముంబైలో డాన్ అనేవాడు లేడు. పిచ్ ఖాళీగా ఉంది. కొత్తగా ఎవరైనా డాన్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఈ లైన్‌తో ఏదైనా కథ రెడీ చెయ్. సూర్య నటించడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పారు. పూరి జగన్నాథ్ కథ రాయడానికి రెడీ. టైటిల్ 'బిజినెస్ మ్యాన్' అని ఫిక్స్ అయ్యారు పూరి. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 భాషల్లో మూవీ చేయడానికి పక్కాగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వర్క్ చేయడానికి ఆఫీస్ తీసుకొని వర్క్ మొదలుపెట్టారు పూరి. 2010 అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2011 వేసవిలో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్. సెవెంత్ సెన్స్ షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడంతో 2011 వేసవిలో కూడా రిలీజ్ కావడానికి కష్టంగా మారిన పరిస్థితి. దీంతో సూర్య 'బిజినెస్ మ్యాన్' నుంచి తప్పుకున్నారు. ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం పూరి వేట మొదలైంది. 'పోకిరి' తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చినా కానీ మహేష్‌కి సెట్ అయ్యే స్టోరీ ఇది. మహేష్‌కు పూరి కథ చెప్పడంతో మహేష్‌కి నచ్చడంతో ఓకే అన్నారు. 2011 జనవరిలో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో మూవీ అనౌన్స్ అయింది. అప్పుడే 'నేను నా రాక్షసి' అమితాబ్ బచ్చన్‌తో హిందీలో ఓ మూవీ ప్లాన్ చేశారు పూరి. శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. లుక్ టెస్ట్ చేయగా పూరికి నచ్చకపోవడంతో కాజల్‌ని ఫైనల్ చేశారు. 2011 ఆగస్టులో షూటింగ్ ముహూర్తం జరుపుకుంది 'బిజినెస్ మ్యాన్'. హీరో సిగరెట్ తాగే లాంటి కొన్ని సీన్స్ కట్ చేశారు పూరి జగన్నాథ్. హీరో క్యారెక్టర్‌లో ఉండే ఇంటెన్సిటీ ఎక్కువ రోజులు మెయింటెనెన్స్ చేయడం కష్టమని 50 రోజుల్లోనే ఈ హీరో సీన్స్ కంప్లీట్ చేశారు డైరెక్టర్. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయి నవంబర్ ఎండింగ్‌లో కంప్లీట్ చేసుకుంది. 'దూకుడుకు' పాజిటివ్ టాక్ వచ్చిన వెంబడే థియేటర్స్ బుక్ చేశారు నిర్మాత ఆర్ఆర్ వెంకట్. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో, ముంబై, గోవా, బ్యాంకాక్, స్పెయిన్‌లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. నవంబర్ 9న 'దూకుడు ఆడుతున్న టాకీస్‌లలో' 'బిజినెస్ మ్యాన్' మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కింది. ఈ టీజర్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతినిచ్చింది. ట్రైలర్‌కైతే విశేషమైన ప్రజాదరణొచ్చింది. సాంగ్స్ అయితే మరో సెన్సేషన్. ఎక్కడ చూసినా 'సారొస్తారొస్తారా', 'పిల్లా చావ్' అనే సాంగ్స్ మారుమ్రోగిపోయాయి. 30 కోట్ల బడ్జెట్‌తో 74 రోజుల్లో తెరకెక్కి అంచనాలను హెవీగా పెంచేసింది 'బిజినెస్ మ్యాన్'. 2012 సంక్రాంతికి రిలీజ్‌కు ముస్తాబైంది 'బిజినెస్ మ్యాన్'. టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో 1000కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్‌గా రికార్డ్ నెలకొల్పింది 'బిజినెస్ మ్యాన్'. అప్పటికే 'దూకుడు' నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడం, 'పోకిరి' తర్వాత ఈ కాంబో రిపీట్ కావడంతో వీసీ సెంటర్స్ హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. 300 బెనిఫిట్ షోస్ వేయడం ఈ 'బిజినెస్ మ్యాన్‌కే సాధ్యమైంది. డే 1 చాలా ఏరియాస్‌లో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెగెటివ్ టాక్‌తోనే బీసీ సెంటర్స్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, ఎమోషన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అసలే లేవు. మహేష్ బాబు యాటిట్యూడ్, యాక్టింగ్ ఎక్కడా తగ్గని ఇంటెన్సిటీ.
పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ఒంటి చేతితో మూవీ సక్సెస్‌లో కీ రోల్ పోషించారు మహేష్ బాబు. వరుస డైలాగులతో మహేష్ బాబు చెప్పే ఒక్కొక్క డైలాగు డైనమైట్‌లా పేలుతూ అభిమానుల ఎనర్జీకి సవాలును విసిరింది. రాను రాను నెగెటివ్ టాక్ కాస్త పాజిటివ్ టాక్‌గా మారింది. బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్, నాజర్, కాజల్‌తో మహేష్ బాబు కాంబినేషన్ సీన్స్ ఎక్స్ట్రార్డినరీగా పేలాయి. బెంచ్ మార్క్ రికార్డును నెలకొల్పింది ఈ ఫిలిం. పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్‌కు, టేకింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. సమాజంపై కసితో, మనిషిపై కోపంతో రాసిన డైలాగుల్లా అనిపించాయి. జాగ్రత్తగా వింటే వివేకానందుడి సూక్తుల్లా డెప్త్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో మహేష్ బాబు చెప్పే డైలాగు వన్ ఆఫ్ ద బెస్ట్ టాలీవుడ్‌గా నిలిచింది. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు పూరి జగన్నాథ్ గారు. మూవీ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మహేష్ బాబు యాక్టింగ్‌కి గూస్ బంప్స్ వచ్చిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మూవీలో వల్గారిటీ ఉందని, ఐటెమ్ సాంగ్స్‌లో బూతు మాటలు ఉన్నాయని, డైలాగ్స్ కూడా చాలా మందిని టార్గెట్ చేసి రాశారని కొన్ని చోట్ల నిరసనలు కూడా జరిగాయి. తర్వాత గొడవలన్నీ సద్దుమణిగాయి. ఐటెమ్ సాంగ్ కోసం హన్సికని అనుకున్న చివరి నిమిషంలో డ్రాప్ అయింది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ఓ పాట పాడడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 1000కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడం ఒక ఎత్తైతే, హైదరాబాద్ సిటీలో 93 థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడం మరో ఎత్తు. ప్రసాద్స్‌లో డే 1 33 షోస్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ, తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లాంటి చాలా మెయిన్ ఏరియాస్‌లో రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయింది 'బిజినెస్ మ్యాన్'. ప్యారిస్, జపాన్, సౌత్ ఆఫ్రికాలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా కనక వర్షం కురిపించింది మూవీ. మొదటి రోజు 8,00,00,000 షేరు, మొదటి వారం 33,00,00,000 షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించి దూకుడు ఓపెనింగ్స్‌ను బ్రేక్ చేసింది 'బిజినెస్ మ్యాన్'. నైజాం, సీడెడ్, గుంటూరు, నెల్లూరు లాంటి చాలా ఏరియాస్‌లో దిమ్మ తిరిగే షేర్ రాబట్టింది. ఇండియాలో 42 కోట్ల షేర్‌తో కలుపుకొని వరల్డ్ వైడ్‌గా 55 కోట్లకు పైగా షేర్ సాధించింది. అప్పటికి రిలీజ్ అయిన 'మగధీర', 'దూకుడు' కలెక్షన్స్ తర్వాతి స్థానంలో నిలిచింది 'బిజినెస్ మ్యాన్'. 50 రోజుల కేంద్రాలలో రోజుకు 4 వాటాలతో 350 కేంద్రాలలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు మూవీ 'బిజినెస్ మ్యాన్'. 50 రోజుల కేంద్రాలలో వండర్స్ క్రియేట్ చేసి రికార్డ్ నెలకొల్పింది. 30కి పైగా సెంటర్స్‌లలో 100 రోజుల పండుగ జరుపుకుంది మూవీ. 40 కోట్ల షేర్ మార్క్‌ను అవలీలగా క్రాస్ చేసింది ఈ 'బిజినెస్ మ్యాన్'. మీలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. భయం ఏర్పడదు. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. సార్ ఇప్పుడు చెప్తున్నా, మాఫియా లీగల్ చేసేస్తుంది.